అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జి ధర్మపురి ఆసిఫాబాద్ డిపో కండక్టర్. చిన్న పొరపాటుకు నన్ను సస్పెండ్ అయిన రిమూవల్ చేసిండ్రు సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. తల్లిదండ్రి చేతగాని పెద్ద మనుషులు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. ఉద్యోగం లేదు సార్. ఇల్లు గడవడానికి కష్టం ఉన్నది సార్. నా బిడ్డలు, నా భార్య, నా తల్లిదండ్రులు ఏదో ఘోరంగా హింసపడుతున్నారు సార్. నేను కూడా ఇంటికి పోలేక పరిస్థితులు ఉన్నా సార్. ఇప్పటి వరకు 20 మంది అయితే మా ఆర్టీసీ కార్మికులు చనిపోయారు సార్. నాది కూడా అదే గతి అనేది ఆలోచన వస్తుంది సార్. మానసికంగా చాలా కుంగిపోతున్నా సార్. దయచేసి సార్ దండం పెడతా సార్. నువ్వు దేవుళ్ళ ఎక్కడి నుంచి మా ఉద్యోగం పనిష్మెంట్ ఇచ్చాను కానీ ఉద్యోగం ఇవ్వండి సార్. ఇక ముందు తప్పులు చేయం సార్. మీతోని కానీ ఏడాలుంటే ఇంకా వేరే ఎవరైనా సార్ కన్నా అప్పైపోండి సార్. ఇంత ఘోరంగా హింసించకండి సార్. దండం పెడతా సార్. నా పేరు రాజు సార్. డిసెంబర్ డిస్టిక్ బాన్స్వాడ డిపో సార్. నేను 50 రూపాయలు ఫ్రాడ్ చేసినానండి. నన్ను డ్యూటీ నుంచి తీసేసి సార్ 5-6 ఇయర్స్ అవుతుంది సార్. నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పించండి సజ్జన సార్ని కోరుతున్నాను సార్. సార్ నా పేరు వచ్చేసి పి మొగులయ్య, మియాపూర్ 2 డిపో. నేను డ్రైవరు. 2016లో 8వ నెలలో ఆబ్సెంట్ అయినా సార్. నేను డ్రైవర్గా ఆబ్సెంట్ అయినా. అమ్మ నాన్నలకు ఆరోగ్యం బాగలేదంటే సిక్ లీవ్ పెట్టి ఊరికి వెళ్ళాను సార్. సిక్ లీవ్ ఎలిజిబుల్ చేయలేదు. ఎస్టీఐ గారు ఉంటారు, అక్కడ కంట్రోలర్ ఉంటారు. ఆ విధంగా నాకు మళ్ళా ఒక వారం రోజుల తర్వాత నేను డిపోకి వచ్చిన తర్వాత షోకాస్ నోటీస్ బోర్డులో అంటుపెట్టడం జరిగింది. నీ డ్యూటీ లేదు, నీ డ్యూటీ పోయింది అని వేధింపులకు గురి చేసి నాకు అప్పుడు 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఈ విధంగా చేస్తే నేను ఊరు వెళ్ళాను సార్. మళ్ళీ వచ్చాను. నీకు డ్యూటీ లేదు, ఐడెంటిటీ కార్డు ఇచ్చేసేయి, ఐడెంటిటీ కార్డు ఇచ్చేసేసి నువ్వు ఐడెంటిటీ కార్డు ఇచ్చేసి నీకు పీకే తీసుకోపో అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను సజ్జన సార్కు ఒకటే సార్ నేను కోరుకునేది, 14 నెలలు అవుతుంది సార్. 14 నెలల నుంచి మీకు దేవునికి ఎదురు చూసినట్లుగా ఎదురు చూస్తున్నాం సార్. మా అందరి ముఖాలలో మా పిల్లలకు రోడ్డు మీద పడ్డాం కాబట్టి మా పిల్లలు మేము బాగుండాలని కోరుకుంటున్నాం సార్. మీరు కూడా మాకు ఉద్యోగాలు ఇస్తే చాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇస్తే మీ పేరు ఎల్లకాలము ఉండిపోతుంది సార్ అని కోరుకుంటున్నాం సార్. సజ్జన సార్కు 2 చేతుల జోడించి నమస్కరిస్తున్నాను సార్. అందరికీ డ్యూటీలు ఇవ్వగలరని కోరుతున్నాను సార్. హలో, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను కంటోన్మెంట్ డిపోలో 6 ఇయర్స్ సర్వీస్ చేశాను. 2011లో రిక్రూట్ అయ్యాను. నాది 2014లో పదవి రెగ్యులర్ అయింది. నా సర్వీసు మొత్తం 6 సంవత్సరాలు చేశానండి. నేను ఒక్కరోజు 4 డ్యూటీలు చేశానండి. నాతో 4 డ్యూటీలు చేయించుకున్నారు అధికారులు. డిపో అధికారులు 4 డ్యూటీలు చేయించారు. మార్నింగు, సెకండ్ స్పెషల్ డ్యూటీ, మళ్ళీ నైట్ షిఫ్ట్, అలా 4 డ్యూటీలు చేయించుకున్నారు నాతోటి. ఆ డిపో అధికారులు కూడా నాకు మీద గింత కనికరం చూపించలేదు. నేను చేసిన చిన్న తప్పు 30 రూపాయల టికెట్ అని ఒక 2 ప్యాసింజర్లు బస్ భవన్ విఎస్టీ దగ్గర ఎక్కారు. బస్ భవన్ దగ్గర బండి తనిఖీ అయింది. సార్ వాళ్ళు ఇప్పుడే సిగ్నల్ మీద ఎక్కారు, అది టిమ్ సరిగా పనిచేయట్లేదు. నాసిరకం టిమ్ములు ఇచ్చారు. మళ్ళీ అది రిపేర్ సరిగా ఉండదు. ఇచ్చిన టిమ్ తీసుకొని పోవాలి, లేకపోతే టికెట్లు తీసుకొని పోండి అని అంటారు. ఆ టికెట్లు కూడా సరిపోవు. అప్పటికప్పుడు కావాలంటే ఛార్జింగ్ కూడా లేక నేను బస్సు ఆపుకొని 5-10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. నేను ఎన్నో కష్టపడి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడ్డాను. కానీ చిన్న తప్పు వల్ల మన ఈ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లని ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కావున మా యందు దయ ఉంచి ఒక చిన్న అవకాశం ఇచ్చి ఒక్కసారి ఆర్టీసీలో అందరికీ డ్యూటీలకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు టి గోపాల్ సింగ్, ఆదిలాబాద్ డిపో కండక్టర్. ఇంతకుముందు హైదరాబాద్లో 11 సంవత్సరాలు డ్యూటీ చేశాను. నా పరిస్థితి వల్ల ఆదిలాబాద్ డిపోకి వెళ్ళాను. చిన్న తప్పు వల్ల నన్ను ఉద్యోగంకి వెళ్ళి తీసేసినారు. దయచేసి ఎండి సజ్జన గారికి వేడుకుంటున్నాను ఏమనగా, మా యొక్క డ్యూటీలు మా కార్మికులందరూ
నాతోటి సిబ్బంది అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను. మరియు ఇటు విషయం మన మీడియా పత్రికల ద్వారా తెలుపగలనని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.